సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీలు ఆందోళన బాటపట్టారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం తమకు 12,000 రూపాయల ఆదాయం కూడా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల వేళ తమకు అనేక హామీలు ఇచ్చిన ప్రభుత్వం నేడు దాన్ని విస్మరించడం మంచి పద్ధతి కాదని విమర్శిస్తున్నారు. తక్షణమే తమకు సంక్షేమ పథకాలు అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని అంగన్వాడీలు విజ్ఞప్తి చేస్తున్నారు. సమస్యలు పరిష్కరించాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు జరుగుతున్నాయి. మెయిన్ ఏంటంటే అంగన్వాడీలని ప్రభుత్వ ఉద్యోగులని చెప్తున్నారు, కానీ జీతం వచ్చేసరికేమో 11,500 జీతము, గౌరవ వేతనము, చెప్పేది మాత్రం గవర్నమెంట్ ఉద్యోగులు అని చెప్తున్నారు. ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలకి గవర్నమెంట్ ఎంప్లాయీని పెట్టడం వల్ల ఎలాంటి పథకాలు అమలు జరగట్లేదు. కాబట్టి ఆ అంగన్వాడీ వర్కరు ప్రభుత్వ ఉద్యోగి అనే పదాన్నైనా తీసేయండి, లేకపోతే 26,000 రూపాయలు వేతనమైనా ఇవ్వండి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆ సమస్య మీద రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ముందు ధర్నాలు జరుగుతున్నాయి. ఈరోజు రాష్ట్ర గ్రామ వార్డు సచివాలయ డైరెక్టర్ గారికి మెమోరాండం విజయవాడలో ఇవ్వటం అనేది జరుగుతుంది. వెంటనే ప్రభుత్వం స్పందించాలి. లేని పక్షంలో భవిష్యత్తులో జరిగే పరిణామాలకి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి అని చెప్తున్నాం. అంగన్వాడీలకి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, లేకపోతే సంక్షేమ పథకాలైనా అమలు చేయాలి అని చెప్పేసి మేము ఈరోజు నిరసన కార్యక్రమం పెట్టాం. ఇప్పుడు వార్డు గ్రామ సచివాలయ అధికారికి రిప్రజెంటేషన్ వెళ్తున్నాం. ప్రధానంగా ఈరోజు అందరికీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అంగన్వాడీలు అర్హులైనా కూడా అమలు చేయట్లేదు. ఈ ప్రభుత్వం అంగన్వాడీలను మోసం చేస్తూ ఉంది. ఈ ప్రభుత్వ ఉద్యోగుల నమోదు ఏదైతే ఉందో దాన్ని తొలగించి వెంటనే అంగన్వాడీ పిల్లలకి తల్లి వందనం ఇవ్వాలి, రేషన్ కార్డులు ఇవ్వాలి, వికలాంగులకి విడోలకి పెన్షన్ ఇవ్వాలి, వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలి అని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే అంగన్వాడీలకి వేతనాలు పెంచాలి, ఎఫ్ఆర్ఎస్ రద్దు చేసి మినీల్ జీవో ఇచ్చేంత వరకు అంగన్వాడీలు మరో పోరాటానికి సిద్ధమవుతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సుబ్బరామ్మ, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, CIT అనుబంధం. గ్రామాల్లో పేదలందరికీ కూడా సంక్షేమ పథకాలను అమలు చేసి అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీలు అందరికీ కూడా ప్రజాసాధికార సర్వేలో ప్రభుత్వ ఉద్యోగి అనే పదం ఉండడం వల్ల మమ్మల్ని సంక్షేమ పథకాలకి మాకు అమలు చేయటం లేదు. కాబట్టి ఈ రోజున మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంగన్వాడీ వర్కర్లందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసింది ఏంటంటే అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీలందరికీ సంక్షేమ పథకాలను అమలు చేయాలని. అలాగే రోజు రోజుకి యాప్ల భారంతో చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఆ యాప్లన్నింటి కూడా సరిచేసి ఒకే యాప్గా అంగన్వాడీలందరికీ ట్రైనింగ్ ఇచ్చి దాన్ని రూపొందించాలని, అలాగే అంగన్వాడీ వర్కర్లకి ఏదైతే సమ్మెకాలం 42 రోజుల సమ్మెకాలంలో ఏదైతే హామీ ఇచ్చి ఉన్నారో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చర్చలు జరిపి యూనియన్తో చర్చలు జరిపి వేతనాలు పెంచుతామన్నారు. కాబట్టి అంగన్వాడీలకు ఇచ్చే వేతనాన్ని కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ప్రజాసాధికార సర్వేలో ప్రభుత్వ ఉద్యోగాన్ని పదమన్నా తొలగించండి, లేదా మాకు గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చే జీతమన్నా ఇవ్వండి. అప్పుడే మేమే రేషన్ కార్డులు అవన్నీ కూడా మేము వదిలేస్తాము. కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా ఎంతో భారాలతోటి, కరెంటు భారాలు కానీ, నిత్యావసర వస్తువులు కానీ అన్ని రేట్లు కూడా పెరిగిపోతున్నాయి. అలాంటి క్రమంలో ఇటువంటి విధంగా సంక్షేమ పథకాలను కోత పెట్టడం, ఇలాగ అంగన్వాడీ వర్కర్లు చాలా ఇబ్బందులకు గురి చేయడం చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి అర్హత కలిగి ఉన్న వర్కర్లు, హెల్పర్లు, మినీలు అందరికీ కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలని, అంగన్వాడీ వర్కర్లకి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లుగా గుర్తించాలని ఈరోజు కార్యక్రమం జరుపుతున్నాం. గజలక్ష్మి, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ NTR జిల్లా అధ్యక్షురాలు.